పరిపాలన ఎలా ఉంది సార్? దరిద్రంగా ఉంది, చండాలంగా ఉంది. అది వాళ్ళ నాన్న కాంచి ఓట్లు వేస్తున్నాం వాళ్ళకి. బతికొండగా ఓటు వేయం ఇక రాజశేఖర రెడ్డి ముఠాకి ఊరికైనా. ఆయన జగన్ గారు పదవిలోకి వచ్చిన తర్వాత మేము నాశనం అయిపోయాం. కూలుడు అన్నోడు ఎవడో సరిగ్గా ఆనందించలేదు. పేటపురం మీద అక్కడ గట్ల మీద కూర్చుని అడుక్కుంటున్నారు. అన్న వస్తే బాగుంటుంది, అన్న వస్తే బాగుంటుంది, జగన్ అన్న వస్తే బాగుంది అన్నారు. వచ్చి ఏం పరిపాలిస్తాడు? జనాలు పొట్టగొట్టాడు తప్ప అంత కార్మికులు మట్టి తింటారు. ఉందండి పరిపాలన ఎలా ఉంది? గడ్డి గుడ్లాగా ఉందండి ఈడు పరిపాలన. అన్నగా నీళ్ళు ఇచ్చాడు, ఇసుక ఆపేశాడు, లేబర్ పోతున్నారండి. ఈడు పరిపాలన అయితే అడుక్కుదన్నట్టే జనాలు. ఏమంటే మాయవాగం వచ్చింది ఆ ప్రభుత్వానికి. వాడు వచ్చాక మమ్మల్ని ఏదిస్తున్నాడు. అంతమంది మాకు బాగానే ఉంది. ఈయన వచ్చాక మాకు ఇట్టగా తెప్పలు వచ్చేసింది. ఉన్నవాడికి ఉపయోగపడతాడు జగన్, మానేడు కూలీలకు మాత్రం ఉపయోగపడతాడు. రాజ్యం ఏ రాజ్యం ఇది? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, రౌడీ రాజ్యం ఇది. నీ రౌడీ ప్రదర్శనం జనం మీద చూపిస్తున్నావు. నువ్వు ఒక దుర్యోధనుడివి, కీసుకుడు. నువ్వు ఎందుకు ఈడ రాజ్యం చేయటం? నువ్వు అసలు దిగిపో. 40 సంవత్సరాలు పింఛన ఎక్కడి నుంచి ఇస్తాడు? నాకు 56. నాకు ఏమన్నా పింఛను వాటిని ఎన్ని రోజులు ఉన్నాడు పదం మీద? నా సావులు మేమే కోరు తెచ్చుకున్నట్టు. ఇప్పుడు ఎవరైనా తల్లి తండ్రిని చూసిన సంబంధం కాదని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు చూడండి. ఇప్పుడు వాళ్ళకి మాకేం తేడా లేదు. ఎంతో ఇష్టపడి కావాలి జగన్, రావాలి జగన్ అని ఓటేశారు. ఏం ఉపయోగం? టైం కావాలంటున్నాడు. నువ్వు ఎక్కిన నెలలోనే ప్రజలను ఇంత అల్లాడి ఆకులు మేపేస్తున్నావే, ఉపయోగం ఏముంది చెప్పండి? రాష్ట్రానికి సమర్థుడు కాడు, పరిపాలనా విధానం తెలియదు. నేను మొట్టమొదటిసారి మా అమ్మని కూడా టీడీపీ కాదని వైసీపీ గెలిపించినందుకు, ఓటు వేసినందుకు ఇగో చదివితే చెప్పుతో కొట్టుకోవాలి. వరస్ట్ సీఎం.